ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 10వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన ఎలీషా జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. ఎలీషా ద ప్రాఫిట్ ఫిల్డ్ విత్ గాడ్ స్పిరిట్, దేవుని ఆత్మతో నింపబడినటువంటి దేవుని ప్రవక్త, మరియు ద సర్వెంట్ హూ బికమ్ ఏ మైటీ ప్రాఫిట్, ఒక పరిచారకుడిగా సేవకుడిగా వచ్చి ఒక గొప్ప ప్రవక్తగా ఎదిగినటువంటి ఎలీషా భక్తుని జీవితాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ముందుగా ఈ ఎలీషా అనే పదం హిబ్రీ భాషకు సంబంధించిందండి. ఇది ఎల్ యషా అనే హిబ్రీ పదాల నుండి వచ్చింది ఈ ఎలీషా అనే పదం. ఈ పదం యొక్క అర్థం గాడ్ ఈజ్ మై సాల్వేషన్ ఆర్ మై గాడ్ ఈజ్ సాల్వేషన్, అంటే దేవుడు నా రక్షణ లేదా నా దేవుడే రక్షణ అనే అర్థాన్ని ఇస్తుందండి. ఈ ఎలీషా భక్తుని యొక్క తండ్రి పేరు షాపాతు. ఈయన అబేల్ మెహోలాల్ అనే ప్రాంతంలో నివసించేవాడండి. ఏమండి, ఎలీషా జీవితంలో మనం మొట్టమొదటి ధ్యానించుకోవాల్సింది దేవుడు ఆయన్ని పిలుచుట, గాడ్ కాలింగ్ ఎలీషా. దేవుడైన యెహోవా ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాతో ఆయన ఏమంటాడంటే, నీ తరువాత ఇజ్రాయేలీలకు ప్రవక్తగా ఉండుటకు నీవు ఎలీషా అని ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని అభిషేకించు అని చెప్పి దేవుడైన యెహోవా ఈ యొక్క ఏలియాతో చెప్తాడండి. ఏలియాతో అప్పుడు దేవుని మాటను బట్టి ఈ ఏలియా ఈ యొక్క భక్తుడైనటువంటి ఈ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఈ ఎలీషా ఒక పొలాన్ని సేద్యపరుస్తుంటాడండి. ఆ పొలాన్ని ఆయన దున్నుతూ ఉంటాడనమాట. ఆ సమయంలో ఈ ఏలియా ఏం చేస్తాడంటే ఆయన మీద ఉన్నటువంటి ఒక దుప్పటిని ఎలీషా మీద వేస్తాడు. వెంటనే ఈ ఎలీషా ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు నాకు కొంచెం సమయం ఇస్తే నేను నా యొక్క పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముద్దు పెట్టుకుని నేను మరలా వచ్చి మిమ్మల్ని వెంబడిస్తాను అని చెప్తాడండి. ఆ మాట మనం చదువుకుందాం. 1 Kings chapter 19 verse 20 and 21. ఆ మాట మనం చదువుకుందామండి. మొదటి రాజులు 19వ అధ్యాయము చదవండి. ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు, పోయిరమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఈ విధంగా ఎప్పుడైతే దేవుడు ఏలియా ద్వారా ఎలీషాని పిలిచాడో, దేవుని పిలుపుకు ఆయన లోబడినట్లుగా ఏలియాతో ఈయన వెళ్ళినట్లుగా ఆయనకు ఉపచారము చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. ఏమండి, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక ప్రశ్న అడగాలని ఇష్టపడుతున్నానండి. అందరూ నాకు సమాధానం చెప్పాలి. ఆన్లైన్లో వాక్యం వినేవారు, ఆఫ్లైన్లో వాక్యం వినేవారు, అట్లీస్ట్ ఆ సమాధానాన్ని మీ హృదయంతో మీరు చెప్పుకోండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఏలియా వంటి ప్రవక్త మీకు ప్రత్యక్షమై, నాయన లేదా కుమారి, నీ కొరకు నేనేం చేయగలను, నీకేం కావాలో కోరుకో అని అంటే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి. ఏమండి, ఒకవేళ నిజంగా ఏలియా ప్రవక్త, గొప్ప ప్రవక్త, ఆయన మీకు ప్రత్యక్షమై, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నీకేం కావాలి కోరుకో అని అంటే మీరు ఏం కోరుకుంటారు? విస్తారమైన డబ్బును కోరుకుంటారా? ఒక 100 కేజీలు 200 కేజీలు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇమ్మని కోరుకుంటారా? లేదా ఇవన్నీ కాదండి, ఒక 150 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఇచ్చేయండి, చక్కగా బ్రతికేస్తానని కోరుకుంటారా? ఏమండి, ఇదే మాటను ఏలియా ప్రవక్త ఎలీషాని అడుగుతాడండి. సేమ్ క్వశ్చన్, అయ్యా నీకేం కావాలి, నీకేం కావాలో కోరుకో అని చెప్పి ఏలియా ఎలీషాని అడుగుతాడు. ఆ మాట మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యం మనం చూద్దామండి.
వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా ఆయన ఇలా అన్నాడండి, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎలీషా డబ్బు అడగలేదు, వెండి బంగారాలు అడగలేదు, ఏమండి ఆస్తి పాస్తులు అడగలేదు, పొలాలు అడగలేదు, ఏమి అడగలేదండి. ఆయన ఏమడిగాడండి? రెండంతల గల ఆత్మను నా మీదకి వచ్చుటకు దయచేయి నాయన అని అడిగాడు అనమాట. మరి ఎప్పుడైతే ఈయన ఇలా అన్నాడో, ఏలియా ప్రవక్తకు ఈయన అడిగిన దాన్ని ఇవ్వడానికి ఆయనకి కష్టమైందంటండి. నిజంగా ఏ డబ్బో లేకపోతే ఒక భవంతో లేకపోతే ఒక బంగారం అడిగితే ఆయన ఈజీగా ఇవ్వగలిగేవాడేమో, కానీ 2 గల ఆత్మ నాకు కావాలన్నప్పుడు అది ఆయనకి కష్టతరమైందంటండి. ఆ తర్వాత వచ్చుల్లో వాక్యం రాయబడింది, అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనెడల అది కాకపోవునని చెప్పాను. ఏమండి ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా అండి? ఎప్పుడైతే ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా ఆకాశమునకు ఆయన ఎత్తబడతాడో, ఆయన మీద ఉండాల్సినటువంటి దుప్పటి కింద పడుతుందండి. కింద పడినటువంటి ఆ యొక్క దుప్పటిని ఈ ఎలీషా ప్రవక్త తీసుకుంటాడు. దుప్పటిని మాత్రమే కాదు, ఆ రోజు ఎలీషా మీదకి 2 గల ఆత్మ, ఆ డబుల్ పోర్షన్ ఆఫ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అనేది ఆయన మీదకి రావడం మనం చూస్తాం. హల్లెలూయా. అదే అధ్యాయము 15వ వచనంలో ఆ మాట మనం చూడగలుగుతామండి. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఏలియా ప్రవక్త యొక్క ఆత్మ ఎక్కడికి వచ్చిందండి? ఎలీషా మీదకి వచ్చింది. హల్లెలూయా. ఏమండి ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా ఆయన జీవితంలో ఆయన 8 గొప్ప మిరాకిల్స్, 8 అద్భుత కార్యాలు ఆయన చేశాడండి. ఆ తర్వాత ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా డబుల్ పోర్షన్ కదండి, 16 అద్భుత కార్యాలు, 16 మిరాకిల్స్ని ఆయన చేసినట్లుగా బైబిల్లో క్లియర్గా ఉందండి. ఆ 16 మిరాకిల్స్ని కూడా వాటన్నిటిని కూడా నేను డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తానండి. ఈరోజైతే వాటిలో కొన్నింటిని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ముందుగా పార్టింగ్ ద వాటర్స్ ఆఫ్ ద జార్డన్ రివర్, అంటే యోర్దాను నది నీటిని విభజించుట. ఏమండి ఎప్పుడైతే ఏలియా ప్రవక్త యొక్క దుప్పటి కింద పడిందో ఆ దుప్పటిని ఎలీషా తీసుకుంటాడు. ఈ యొక్క ఎలీషా ప్రవక్త ఆయన ఏం చేస్తాడంటే ఆ దుప్పటిని ఫోల్డ్ చేసి ఈ యొక్క యోర్దాను నది నీళ్ళ మీద ఆయన కొడతాడండి. ఎప్పుడైతే ఆ నీటిని ఆయన కొట్టాడో నీళ్లు ఇటు అటు కూడా మరి ఆ యొక్క విడిపోయినట్లుగా మనం చూస్తాం. అవి సెపరేట్ అయిపోయి విభజించబడి మధ్యలో ఆరిన నేల మీద ఆయన వెళ్తాడండి. హల్లెలూయా. ఆ మాట మనం చదువుకుందాం. అదే అధ్యాయము 2 Kings chapter 2 verse 14. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలిడునకు నడిచిపోయాను. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్త ద్వారా జరిగినటువంటి మొదటి అద్భుత కార్యం అండి ఇది. ఇదే కార్యాన్ని ఏలియా భక్తుడు కూడా చేశాడు. ఆ తర్వాత ఎలీషా భక్తుడు కూడా ఈ యొక్క అద్భుత కార్యాన్ని చేయగలిగాడు. హల్లెలూయా. రెండవదిగా మనం ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద వాటర్ సోర్స్ ఫర్ జెరికో, అంటే ఎరికో పట్టణంలో ఉన్నటువంటి నీటిని శుద్ధి చేయడం. ఈ సందర్భాన్ని మనం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి ఈ యొక్క 22 వరకు మనం చూడగలుగుతామండి. అక్కడ ఏముంటుందంటే కొంతమంది ఎరికో పట్టణస్థులు ఈ యొక్క ఎలీషా దగ్గరకు వస్తారు. ఎలీషా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఈ యొక్క పట్టణం ఉన్నటువంటి చోటు ఎంతో రమ్యమైనది, ఎంతో చక్కనిది, అయినప్పటికీ కూడా ఈ పట్టణంలో ఉన్నటువంటి నీళ్లు మాత్రం మంచివి కావు. ఆ కారణం వల్ల ఈ భూమి అంతా కూడా నిస్సారం అయిపోయింది, మరి ఎందుకు పనికిరానటువంటి భూమిగా అయిపోయింది అయ్యా అని చెప్పి వాళ్ళు పాపం బాధపడతారండి.
అప్పుడు ఈ యొక్క ఎలీషా ఏం చేస్తారంటే ఆ మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 20, 21 మరియు 22 వచనాలు నేను చదువుతాను. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయ్యున్నది. హల్లెలూయా. ఆనాడు ఆ యొక్క నిస్సారమైనటువంటి ఆ యొక్క భూమిని సారవంతంగా మార్చాడు. ఎందుకు పనికిరానటువంటి నీళ్లుగా ఉన్న వాటిని మంచి నీళ్లగా ఈయన మార్చినట్లుగా మనం బైబిల్లో క్లియర్గా చూస్తున్నామండి. అంటే ఆ యొక్క పనికిరానటువంటి ఆ యొక్క నీళ్లను మంచి నీళ్ళగా ఈయన మార్చాడు. హీ ప్యూరిఫైడ్ ద వాటర్ సోర్స్ ఆఫ్ జెరికో. ఇది ఆయన ద్వారా మనం చూడగలిగేటువంటి మరొక ప్రాముఖ్యమైన అద్భుతం అండి. మరి ఇంకా మనం చూస్తే మరొకటి అందరికీ బాగా తెలిసినటువంటి అద్భుతం, అదే హీలింగ్ ఆఫ్ నామాన్, నయమానును స్వస్థపరచుట. ఈ సందర్భం అగైన్ 2 Kings chapter 5 verse 1 to 19లో ఉందండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 19 వచనాల్లో ఈ సందర్భం ఉంది. ఇదేంటంటే సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనే ఒక ఆయన ఉన్నాడండి. ఈ నయమాను ఎంతో గొప్ప పరాక్రమవంతుడు, గొప్ప యుద్ధశాలి. కాకపోతే ఈయనకి కుష్ఠవ్యాధి ఉందండి. ఈ యొక్క సిరియనులు ఎవరైతే ఉన్నారో వారు గుంపులుగా ఇజ్రాయెల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని వారు తీసుకొచ్చేస్తూ ఉండేవారు అనమాట. ఆ క్రమంలో వారు ఒక చిన్నదాన్ని తీసుకొచ్చేసారు. ఆ చిన్నది ఈ యొక్క నయమాను భార్యకు ఉపచారం చేసేటువంటి పాపగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. ఈ పాప ఏం చేసింది, ఒకరోజు నయమాను గారిని చూసిందండి. ఆయన ఒంటి నిండా కుష్ఠవ్యాధి ఉందన్నమాట. వెంటనే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి అయ్యగారి మీద ఏంటండి అదంతా అంటే, అమ్మగారు చెప్తారు అదంతా కుష్ఠవ్యాధి అని చెప్తారండి. అయితే మీకు ఒక్క మాట చెప్పాలండి అంటదండి. ఏంటమ్మా అంటే, మా దేశంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడండి, ఆయన దగ్గరికి ఒక్కసారి నయమాను గారిని వెళ్ళమని చెప్పండి, ఆయన ఏమైనా చేయగలడండి, ఆయన నయమాను గారిని స్వస్థపరచగలడు అని చెప్పి ఆ చిన్నది చెప్తుందండి. ఆ చిన్నది చెప్పిన మాటను బట్టి ఈ యొక్క నయమాను ఇజ్రాయేలు షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి ఎలీషా దగ్గరకు ఈయన వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ఆయన డైరెక్ట్గా రాకుండా ఒక దూతను, తన దాసుల్లో ఒక దాసుని పంపించి ఈ యొక్క యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి లేదా 7 సార్లు స్నానం చేస్తే నీ యొక్క రోగమంతా కూడా పోతుంది అని చెప్పి ఆయన చెప్తాడు. మొదట ఈ యొక్క నయమాను కోపం వస్తుంది. ఇదేంటి, నేను ఒక దేశానికి సైన్యాధిపతిని, అలాంటి నాతో డైరెక్ట్గా మాట్లాడకుండా దాసుని పంపించి మాట్లాడతాడా అని చెప్పి ఆయన కోపం వస్తుంది. ఆ పక్కన ఉన్న వీళ్ళు మరి చెప్పిన తర్వాత మొత్తానికి ఆ యొక్క యోర్దాను నదిలో దిగి 7 సార్లు ఆయన మునుగుతాడు. 7వ సారి ఆయన మునిగి స్నానం చేసి పైకి వచ్చినప్పుడు అద్భుతాన్ని చూస్తాడండి. హల్లెలూయా. తన దేహం మీద ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠవ్యాధి అంతా పోతుంది. అతని దేహము పసిపిల్ల దేహం వలె మారుతుంది. హల్లెలూయా. మొత్తం కుష్ఠవ్యాధి అంతా పోతుందండి. ఆ రోజు మరలా ఈ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా మీకు ఏం కావాలయ్యా, మీకు ఏమి ఇవ్వగలను నేను, బంగారం, వెండి, వస్త్రం ఏదో ఒకటి తీసుకోండి అంటే, నాకేమీ వద్దు, నువ్వు ఇక్కడి నుంచి సమాధానం కలిగి వెళ్ళిపో అని చెప్తాడండి ఆయన. ఇలా ఈ ఎలీషా ప్రవక్త ద్వారా జరిగిన అద్భుతాలు మనం చెప్పుకుంటూ వెళ్ళలే కానీ ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడండి ఆయన. ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆయన ఎప్పుడూ ప్రయాసపడలేదు, వాటిని ఎప్పుడు ఆయన పట్టించుకోలేదండి. కేవలము దేవుడు చెప్పినటువంటి మాటను, దేవుని యొక్క ఆత్మను ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్నట్లుగా దేవుని ఆత్మను సంపాదించుకున్నాడు. అదేవిధంగా ఆయన ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేయగలిగాడండి. ఇంకొక గొప్ప విషయం మనం చెప్పుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఆఫ్టర్ హిస్ డెత్ ఆల్సో ఆయన ద్వారా ఒక గొప్ప మిరాకిల్ జరిగిందండి. అది ఎక్కడుంది అని అంటే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనంలో ఆ యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతామండి. ఆ మాట మనం చదువుకుందాం. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము
ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. హల్లెలూయా. చూడండి, చనిపోయినటువంటి ఎలీషా, ఆయన చనిపోయాడు, ఆయన పాతిపెట్టబడ్డాడు. ఆ పాతిపెట్టబడినటువంటి ఆ యొక్క సమాధిలోనికి మరొక శవాన్ని తీసుకొచ్చి పెట్టబోయారంటండి. అప్పుడు ఎప్పుడైతే ఈయన శల్యములు, ఈయన బోన్స్ ఎప్పుడైతే ఆ యొక్క డెడ్ బాడీకి టచ్ అయ్యాయో వెంటనే ఆయన లేచి నించున్నాడంట. హల్లెలూయా. When the man was let down and touched the bones of Elisha, he revived and stood up on his feet. నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రవక్త ఎలీషా. ఆయన బ్రతికున్నప్పుడు గొప్పగా జీవించాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎముకల్లో నుంచి కూడా ఒక గొప్ప శక్తి బయటకు వచ్చిందండి. హల్లెలూయా. నిజంగా ఎలీషా తన జీవితంలో ఎంతో యథార్థంగా బ్రతికాడు, ఎంతో నిందారహితంగా జీవించాడు. ప్రాముఖ్యంగా దేవుణ్ణి హీ కెప్ట్ గాడ్ అట్ ఫస్ట్ పొజిషన్, అంటే దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టాడండి. ఆయన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి ఆ యొక్క ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు. ఆ తర్వాతే ఇంక ఏమైనా ఎవరైనా కూడా అలా బ్రతికాడు. కాబట్టే మరి దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగాడు, దేవుని ద్వారా అద్భుత కార్యాలు చేయగలిగాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎలీషా భక్తుని జీవితాన్ని మనం ధ్యానించుకున్నాం. నిజంగా మనము కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నవారమైతే, నిజంగా మనం కూడా దేవుణ్ణి ఆ యొక్క మొదటి స్థానంలో మనం పెట్టగలిగితే మన బ్రతుకుల్లో మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. మన ద్వారా కూడా దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకోగలడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలీషా వలె జీవించాలి, ఆయన వలె రోషం కలిగి జీవించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.